శ్రీరామకృష్ణ కథామృతం. జ్ఞానలబ్ధి పొందాక కూడా అహంబుద్ధి ఎక్కడి నుండో వచ్చి పడుతుంది. కలలో పులిని చూశాక, మెలకువ వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటుంది. ప్రాణికోట్లు అహంభావంతో అనేక అగచాట్లకు లోనవుతారు. ఎద్దు అంబా అంబా అంటూ అరుస్తుంది, అంటే అహం అహం అంటూ అరుస్తుంది. అందుకే అన్ని ఇక్కట్ల పాలవుతుంది. నాగలికి కడతారు, భూమిని దున్నే సమయంలో దెబ్బలు తింటుంది. ఎండకు ఎండి వానకు తడిసి కష్టపడుతుంది. ముసల్ది అయ్యాక కసాయివాడు దాన్ని నరికి దాని తోలు వలిచి దాంతో చెప్పులు కుడతాడు, డోలు చేస్తాడు. అప్పటికీ దెబ్బలు తప్పవు. దాని కష్టాలకు అంతే లేదు. ఆ తరువాత దాని ప్రేగులు నరాలు చీల్చి దూది ఏకేవాడి పనిముట్టు తయారవుతుంది. దూదెక్కేవాడు దూది ఏకుతూ ఉంటే అప్పటికి తెలివి వచ్చి తుహుం తుహుం అంటుంది, అంటే నువ్వే నువ్వే. అప్పుడే దాని కష్టాలు తీరతాయి. ఓ భగవంతుడా, నేను నీ దాసుణ్ణి, నువ్వు ప్రభువువి, నేను బిడ్డను, నువ్వు తల్లివి. ఒకసారి శ్రీరాముడు ఆంజనేయుణ్ణి ఇలా అడిగాడు, మారుతి, నువ్వు నన్నెలాంటి భావంతో చూస్తావు? అందుకు హనుమంతుడు ఇలా అన్నాడు, రామచంద్ర, నాకు ఎప్పుడైతే నేను అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు. నేను నీ అంశను, నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి. కానీ ఓ రామ, తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. సేవ్య సేవక భావం మంచిది. నేను అనే అహంబుద్ధి పోదు కాబట్టి వెదవను, దాసుడిననే నేనుగా ఉండనివ్వు. నేను నాది ఈ రెండూ అజ్ఞానం. నా ఇల్లు నా డబ్బు, నా విద్య నా సంపద, ఈ భావాలన్నీ అజ్ఞానజనితాలు. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు. ఈ వస్తువులన్నీ ఇల్లు, వాకిలి, భార్యాపుత్రులు, బంధువులు, స్నేహితులు ఇవన్నీ నీకు చెందినవే. ఇలాంటి భావం జ్ఞానం ద్వారానే కలుగుతుంది. ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి. మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామం నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికై ఈ లోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడటానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకుని, ఇది మా తోట, ఇది మా పుష్కరిణి అని తోటంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలిని పని నుంచి తొలగించి వేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. ద్వారకాపలా వాడి చేత రహస్యంగా పంపిస్తాడు. అందరూ నవ్వారు. భగవంతుడు 2 సందర్భాలలో నవ్వుతాడు. రోగి తల్లితో, వైద్యుడు, ఏం భయం లేదమ్మా, నీ బిడ్డకు నయం చేస్తాను అని అంటాడు. అది విన్న భగవంతుడు, నేను చంపబోతున్నాను, వైద్యుడు తాను రక్షించేవాణ్ణని భావిస్తున్నాడు అంటూ ఒకసారి నవ్వుతాడు. వైద్యుడు నేనే కర్తను అని తలపోస్తున్నాడు. భగవంతుడే కర్త అనే సంగతిని అతడు మరిచిపోయాడు. 2 అన్నదమ్ములు భూమి పంచుకుంటూ ఈ వైపు నాది, ఆ వైపు నీది అంటున్నప్పుడు నా ఈ జగత్బ్రహ్మాండాన్ని వాళ్ళు నాది నీది అంటున్నారు అనుకుని భగవంతుడు నవ్వుతాడు. కేవలం విచారణ వల్ల భగవంతుణ్ణి పొందగలమా ఏమిటి? ఆయన దాసుడవై ఆయన్ను శరణుజొచ్చి ఆయన్ను స్మరించు. నవ్వుతూ విద్యాసాగర్ వైపు తిరిగి, మీ భావం ఏమిటి అని అడిగారు. విద్యాసాగర్ చిరునవ్వుతో, ఆ విషయం నేను మీకు మరో రోజు ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతాను. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో,
పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవడం అసంభవం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడనారంభించారు.